సో ముందుగా మనం స్పాటిఫై యాప్ కానీ వెబ్సైట్లో కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అవుతుంది కదా. రైట్ సైడ్ మీకు సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ప్రొఫైల్ నేమ్ ఉంటుంది. ఆ కింద అకౌంట్ సెక్షన్లో మీకు మీ యొక్క ప్లాన్ వివరాలు ఉంటాయి. మీది ప్రీమియం ప్లానా ఏ ప్లానా అని చెప్పేసి. సో ఆ ప్లాన్ పైన ట్యాప్ చేయండి. సో ప్రస్తుతానికి అయితే నాది ప్రీమియం ప్లాన్ అనమాట. నాది ఆఫర్ అనమాట. 3 months నాకు ఫ్రీ ఇచ్చారు. సో ఈ వేళతో నా యొక్క ఫ్రీ ఆఫర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఒకవేళ డియాక్టివేట్ చేయకపోతే నాకు అనేది మంత్లీ పేమెంట్ కటింగ్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్ కటింగ్ అయిపోద్ది. మన ఫోన్పే అయితే ఫోన్పే, లేకపోతే ఏదైనా కార్డ్ అయితే కార్డ్ నుంచి ఆటోమేటిక్గా మనకి పేమెంట్ కట్ చేస్తారు. సో దాన్ని మనం స్టాప్ చేసుకుంటే మనకు పేమెంట్ కట్ అవ్వదు. మీకు ప్రీమియం కావాలనుకుంటే సబ్స్క్రిప్షన్ ఉంచుకోవచ్చు, ఓకేనా. ఆ కింద కొంచెంకి వెళ్తే మీకు బిల్లింగ్ అని చెప్పి ఉంటుంది. దాని కింద మీకు సీ అవైలబుల్ ప్లాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. దానిపైన ట్యాప్ చేయండి. సీ అవైలబుల్ ప్లాన్స్. మీకు ట్యాప్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. అవైలబుల్ ప్లాన్స్లో మీకు ప్రీమియం ఇండివిజువల్, ప్రీమియం డియో, ప్రీమియం ఫ్యామిలీ, స్టూడెంట్, మినీ, ఇంకా చాలా వస్తాయి అన్నమాట మీకు. సో ఇక్కడ మీరు ఏ ప్లాన్లో ఉంటారో అక్కడ టిక్ మార్క్ ఉంటుంది. సో మీరు కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీకు యూ విల్ కీప్ యువర్ ప్లేలిస్ట్స్ అండ్ పాడ్కాస్ట్స్ అండ్ రికమెండేషన్స్ వెన్ చేంజింగ్ టు అనదర్ ప్రీమియం ప్లాన్ అన్నాడు. దానిపైన ట్యాప్ చేయండి, ఓకేనా. సో కిందకి అనమాట. మీకు ట్యాప్ చేయగానే కొంచెం లోడింగ్ అవుతుంది. ఆ తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. కరెంట్ ప్యాక్ అనమాట ఇది. కరెంట్ ప్లాన్ ప్రీమియం ఇండివిజువల్ అనమాట. ఇది 199 per month ఈ ప్లాన్ నాకు ఉంది. సో ఇంకా వేరే ప్లాన్స్ ఏమున్నాయంటే ఇవ్వండి, ప్రీమియం స్టూడెంట్స్ అనమాట. ఇది స్టూడెంట్స్కి ఆ ప్లాన్ ఇస్తారు. అండ్ ఇంకొంచెం కిందకి వెళ్తే ప్రీమియం డియో అని చెప్పి ఉంది. ప్రీమియం ఫ్యామిలీ ఉంది 179. అండ్ స్పాటిఫై ఫ్రీ అని చెప్పి ఉంది అనమాట. స్పాటిఫై ఫ్రీ అంటే మనకి యాడ్స్ వస్తాయి అన్నమాట. సో మీరు ఎనీ సాంగ్స్ స్పాటిఫై యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు, బట్ యాడ్లు వస్తాయి అన్నమాట. అది ఆ యొక్క ఫ్రీ ప్లాన్లో ఉంటే మీకు ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకపోయినట్టు లెక్క. ఇక్కడ మీకు క్యాన్సిల్ ప్రీమియం అని చెప్పింది కదా. సో క్యాన్సిల్ ప్రీమియం ప్లాన్ అని చెప్పింది. అక్కడ క్యాన్సిల్ పైన ట్యాప్ చేస్తారు. మీకు ఈ విధంగా లోడింగ్ అవుతుందన్నమాట. క్యాన్సిల్ నొక్కగానే మీకు ఫ్రీ ప్లాన్లో ఏంటి అంటే ఎవ్రీ 15 minutesకి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుందన్నమాట. దాంతోపాటు మీకు ఆఫ్లైన్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. సో మీకు ఓకేనా, మీరు ప్రీమియం ప్లాన్ని క్యాన్సిల్ చేస్తారా అంటున్నాడు. సో మనం క్యాన్సిల్ నొక్కేద్దాం. క్యాన్సిల్ ప్రీమియం ఇండివిజువల్ ప్లాన్ మళ్ళీ అడిగాడు అనమాట. మీకు బేసిక్గా మీకు ఫ్రీ ప్లాన్ అనేది 16th August నుంచి మీకు అన్నీ మీ యొక్క బెనిఫిట్స్ లాస్ అయిపోతారు, ఓకేనా అన్నాడు. సో ఎస్, క్యాన్సిల్ నొక్కుతాను. ఈ విధంగా లోడ్ అయిన తర్వాత మీకు యూ హ్యావ్ క్యాన్సిల్డ్ స్పాటిఫై ప్రీమియం అని చెప్పి వచ్చిందనమాట. సో మీరు ఎందుకు అంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేస్తారనేసి ఇక్కడ రీజన్ ఏదో అడిగాడు. సో మీరు ఏదో ఒకటి ఫిల్ చేసి సబ్మిట్ చేసేస్తారు, నో ప్రాబ్లం. ఇది ఒక చిన్న సర్వే అనమాట. ఇది అడుగుతారు ఎందుకు మీరు క్యాన్సిల్ నొక్కారని చెప్పేసి. సో ఏదో ఒక టిక్ మార్క్ కొట్టి సబ్మిట్ చేసేస్తారు, ఎక్స్ట్రీమ్లీ లైక్లీ అని చెప్పేసి సబ్మిట్. ఓకే, అయిపోయిందనమాట. ఈ విధంగా మీరు మీ యొక్క ప్రీమియం ప్లాన్ని ఆటోమేటిక్గా డియాక్టివేట్ చేయొచ్చు స్పాటిఫై ప్రీమియం నుంచి. ఇక్కడ క్యాన్సిల్ నొక్కిన వెంటనే మీకు డియాక్టివేషన్ అయిపోద్ది అనమాట. మీ కరెంట్ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ ఉంటుంది కదా. సో బిల్లింగ్ డీటెయిల్స్కి వెళ్తే ఇక్కడ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది, 16th August వరకు ఉందన్నమాట. సో నాకు 16th August వరకు కూడా ఈ ప్లాన్ నాకు ఉంటుంది. ప్రీమియం ప్లాన్ ఫ్రీ ప్లాన్లోకి వెళ్తాను అనమాట. సో మీరు అంటే వ్యాలిడిటీ ఉండే ముందు మీరు క్యాన్సిల్ నొక్కినా కూడా మీకు ప్రీమియం ప్లాన్ యొక్క బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రస్తుతం నేను ఉండే ప్లాన్ అయితే ఇదనమాట. కరెంట్ ప్లాన్ అది ప్రీమియం ఇండివిజువల్. నాకు 3 months ఫ్రీగా ఇచ్చారు వీళ్ళు. ఇదిగోండి ప్లాన్ ప్రైస్, ఇక్కడ నాకు అమౌంట్ 0 కనిపిస్తుంది కదా. సో మీరు కూడా ప్రీమియం ఇండివిజువల్ ప్లాన్ని, స్పాటిఫై యొక్క ప్రీమియం ప్లాన్ని ఏ విధంగా పొందాలో నెక్స్ట్ మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇక్కడికింతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.